మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పెట్టుబడులు 31,617 కోట్లు, ఉద్యోగాలు 32,633 కోట్లు, సంస్థల ప్రతిపాదనలకు ఎస్ఐపిబి ఆమోదం, విశాఖలో 1,370 కోట్లతో టీసీఎస్ కేంద్రం, పెట్టుబడులు ఎంత ప్రధానమో కార్యరూపం దాల్చడం అంతే ముఖ్యం సీఎం చంద్రబాబు నిర్దేశం. రాష్ట్రానికి మరో 31,617 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. తద్వారా 32,633 మందికి ఉద్యోగాలు లభించబోతున్నాయి. ఆహార శుద్ధి, ఐటీ, ఇంధనం, ఐఎండ్సి రంగాల్లో 16 సంస్థలు పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాయి. వాటి పెట్టుబడుల ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో 1,370 కోట్లతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనను ఆమోదించింది. దానిలో 12,000 మందికి ఉద్యోగాలు లభించబోతున్నాయి. ప్రీమియం ఎనర్జీస్ లిమిటెడ్ 4,200 కోట్లు, మహామాయ ఇండస్ట్రీస్ 2,063 కోట్లు వంటి పెట్టుబడుల ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 5 ఎస్ఐపిబి సమావేశాలు జరగా వాటిలో 57 సంస్థలకు సంబంధించి 4,71,379 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఈ పెట్టుబడులతో మొత్తం 4,17,188 ఉద్యోగాలు లభించనున్నాయి. వైకాపా 5 ఏళ్ల పాలన కేవలం 5 ఎస్ఐపిబి సమావేశాలు మాత్రమే జరగగా కూటమి అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 5 సమావేశాలు నిర్వహించడం విశేషం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ కూడా ఏదో ఒక పెద్ద నాటకాలు తప్పించి మరొకటి ఉండదు. ఇప్పుడు మొన్నదాకా ఏం చెప్పారు, 20 లక్షల కోట్లు, మొన్న 8 లక్షల కోట్లు వచ్చినాయి. ఇప్పటిదాకా పర్మిషన్ ఇచ్చింది 4,17,188 కోట్లు. రెండోది ఈ టాటా కన్సల్టెన్సీది అప్పుడు జగన్ ఉన్న టైంలో ఓకే చేసింది, మళ్ళీ ఇప్పుడు ఓకే చేస్తున్నారు. అట్లాగే రిలయన్స్ వాళ్ళది జగన్ ఉన్న టైంలో ఓకే చేసింది, ఇక్కడ ఇప్పుడు మొన్న ఇనాగరేషన్ చేశారు. అట్లాగే ఉంటుంటాయి. బేసిక్గా వస్తున్నాయి, రాష్ట్రానికి పెట్టుబడులు ఆగటం ఏమీ లేదు. అది జగన్ ఉన్నా వస్తున్నాయి, బాబున్నా వస్తున్నాయి. కాకపోతే దాన్ని ప్రచారం చేసేటటువంటి దాంట్లో ఈ తప్పుడు ప్రచారం మాత్రమే నడుస్తూ ఉంటుంది. లేకపోతే పట్టు వదలకుండా పట్టుకొచ్చారు. ముంబై ఉగ్రదాడి కుట్రదారు తహవూర్ రాణాను తీసుకొచ్చిన ఎన్ఐఏ, కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీకి మాట నిలబెట్టుకున్న అమెరికా. ఇక భారత్ చట్టాల ప్రకారం శిక్ష. ప్రపంచాన్ని వణికించిన ముంబై ఉగ్రదాడి ప్రధాన కుట్రదారులు ఒకటైన తహవూర్ హుస్సేన్ రాణాను దేశానికి తీసుకురావడం ద్వారా భారత్ భారీ విజయం సాధించింది. అమెరికాలో లాస్ ఏంజల్స్ నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య అతని ప్రత్యేక విమానంలో జాతీయ దర్యాప్తు సంస్థ గురువారం ఢిల్లీకి తీసుకొచ్చింది. విమానాశ్రయంలోనే అతను లాంఛనంగా అరెస్ట్ చేసింది. అనంతరం సీజీఓ కాంప్లెక్స్లోని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించింది. ఆ తర్వాత రాత్రి సమయంలో పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచింది. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఎన్ఐఏ కార్యాలయం కోర్టు వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఎన్ఐఏ కార్యాలయం చుట్టుపక్కల రోడ్లను మూసేశారు, ట్రాఫిక్ను మళ్లించారు. కోర్టులోకి ఇతరులను ఎవరిని అనుమతించలేదు, మీడియాను దూరంగా ఉంచారు. ఎన్ఐఏ ఢిల్లీ బృందంతో పాటు ఎన్ఎస్సీ కమాండోలు అతనికి రక్షణగా ఉన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పరిశ్రమలైనా పెట్టండి, లేదంటే భూములు వెనక్కి ఇచ్చేయండి. పారిశ్రామికవేత్తలకు ఏపీఐసి నోటీసులు. ఇప్పటికే కొన్ని జిల్లాల జాబితాలు తయారు. కోర్టు వాదాల పరిష్కారానికి ప్రత్యేక బృందం అంటూ పరిశ్రమల పేరిట తీసుకుని ఏళ్ల తరబడి వృధాగా వదిలేసిన భూముల స్వాధీనంపై ఏపీఐసి దృష్టి సారించింది. వందల సంఖ్యలోని వివిధ సంస్థల యాజమాన్యాలకు నోటీసులు పంపేందుకు సిద్ధమైంది. కోర్టు వాదాల్లో చిక్కుకున్న కేసులను సత్వరమే పరిష్కరించాలని నిర్ణయించింది. కొత్తగా పెట్టుబడులతో వచ్చేవారి కోసం కనీసం 1,00,000 ఎకరాల భూనిధిని ఏపీఐసి సిద్ధం చేస్తుంది. పారిశ్రామిక పార్కులు ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి, ఇప్పటికే వాటిని తీసుకుని వారి పరిస్థితి ఏంటి వివరాలతో జోనల్ మేనేజర్ నుంచి నివేదికలు తెప్పించుకుంటుంది. వాటి ఆధారంగా తాకీదులు పంపడం, తర్వాత ఆయా పారిశ్రామికవేత్తలు పిలిపించి ఏపీఐఎస్ అధికారులు చర్చించనున్నారు. పరిశ్రమ పెట్టేందుకు ఆసక్తి ఉందా, ఇప్పటిదాకా ఏర్పాటు చేయడానికి కారణాలు ఏంటి, ప్రభుత్వ అనుమతులు ఏమైనా పెండింగ్లో ఉన్నాయా తదితర వివరాలు తెలుసుకుంటారు. వారి వివరణను బట్టి భూ కేటాయింపుల రద్దుపై నిర్ణయం తీసుకుంటారు. కొందరు భూములు కేటాయించాక 90 రోజుల్లోగా నిర్దేశిత రుజువు చెల్లించలేదు, భూములు అప్పగించాక 2 ఏళ్లలో పరిశ్రమ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంటే కొందరు అట్లా కట్టట్లేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రజలు తంతే ఈ పక్క నుంచి ఆ పక్కన పడతారు. ఏపీ, తమిళనాడులో వాళ్ళు ఇచ్చిన 1 సైడ్ తీర్పులు చూసాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైకాపా నేతలతో మాజీ సీఎం జగన్ ప్రజలకు మంచి చేసి వారి మనసులో స్థానం సంపాదించుకున్న నాయకుడు పాలించాలి, అధికారం ఉందని దురహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు దేవుడు ముట్టికాయలు వేస్తారు. ఏపీ, తమిళనాడు ఎన్నికల్లో ప్రజలు 1 సైడ్కి ఇచ్చిన తీర్పులు చూసాం. ప్రజలు ఈ పక్కనంతే ఆ పక్కన పడతారు, అందువల్ల చంద్రబాబు మనల్ని భయపెట్టే ప్రయత్నాలు చేస్తారు, మనం అంతా ఐక్యంగా ఉండాలని వైకాపా అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ ఆ పార్టీ నేతలతో అన్నారు. గురువారం తన క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వైకాపాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి హుందాగా వ్యవహరించాలి, కానీ చంద్రబాబు హుందాగా వ్యవహరించకుండా అధికారంలో ఉన్నాం కాబట్టి అన్ని పదవులు తమకే కావాలన్నట్టుగా సంఖ్యాబలం లేకపోయినా ఇటీవల స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రలోభాలకు దిగారు. మన వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. మరోవైపు పోలీసులను వాచ్మెన్ కంటే ఘోరంగా వాడుకున్నారు. మనుషులను చంపే స్థాయికి దిగజారిపోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చైనాపై భారం 145%, భారత్కి జూలై 9 దాకా మినహాయింపు, సుంకాలపై అమెరికా స్పష్టీకరణ, మళ్లీ కుప్పకూలిన మార్కెట్లు, చర్చలకు సిద్ధమే కానీ బెదిరింపులు ఒత్తిళ్లు కుదరవన్న డ్రాగన్, ఒప్పందానికి ఎదురు చూస్తున్నామని ట్రంప్, 90 రోజులు విరామం ఇచ్చిన EU,
చైనాకి అమెరికా సుంకాల దెబ్బ గట్టిగానే తగులుతోంది. అగ్రరాజ్యంతో డి అంటే డి అంటున్న డ్రాగన్పై సుంకాలు అంతకంతకు పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటిదాకా చైనాపై విధించిన సుంకాలను మొత్తంగా లెక్కిస్తే 145% ఉంటాయని అమెరికా స్పష్టం చేసింది. బుధవారానికి 125% అని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనడం, గురువారం నాడు 145%గా శ్వేతసౌధం కార్యనిర్వాహక ఉత్తర్వులు వెల్లడించింది. మరి భారత్పై విధించిన 26% అదనపు సుంకాల మినహాయింపు జూలై 9వ తేదీ దాకా అమల్లో ఉంటుందని పేర్కొంది. గతంలో అమల్లో ఉన్న సుంకాలు కొనసాగుతాయని వెల్లడించింది. ఇవి 10% దాకా ఉన్నాయి. చైనాపై సుంకాలు మరింత పెరిగాయన్న వార్తల నేపథ్యంలో అమెరికా స్టాక్ మార్కెట్ మళ్ళీ కుప్పకోలేయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పన్ను ఆదాయం ప్రజల అవసరాలకే, అనవసర వ్యవహారాలకు వెచ్చించొద్దు, నిధుల వ్యయంపై కమిషనర్లకు పూర్తి స్వేచ్ఛ. పురపాలక శాఖ మంత్రి నారాయణ పట్టణ స్థానిక సంస్థలకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అక్కడి ప్రజల అవసరాలకు ఖర్చు చేసేలా త్వరలో ఉత్తర్వులు వెలువడున్నాయని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థతో సంబంధం లేకుండా నిధుల వ్యయంపై కమిషనర్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు. విజయవాడలో గురువారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి పురపాలక నగరపాలక సంస్థల నగర పంచాయతీ కమిషనర్ల సదస్సులో మంత్రి ప్రసంగించారు. నగరాలు, పట్టణాలు పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు, రహదారులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. పన్నుల ఆదాయంతో అనవసర భవన నిర్మాణాలు చేపట్టదు. విశాఖపట్నం, తిరుపతిలో అలా మొదలుపెట్టిన నిర్మాణాలు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. అలాంటి పునరావృతం కాకుండా చూడాలి. పేదలను ఇబ్బంది పెట్టకుండా పన్నులు వసూలు చేయాలి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే తెలియదేం మరి, భవనాలు కట్టి అద్దెలకిస్తే వచ్చే ఆదాయం అదనం. మరి అక్కడ ఎందుకు ఏ ఉద్దేశాలతో చెడగొట్టుకున్నారో తెలియదు. బేసిక్గా ఇప్పుడు విజయవాడలో కాళేశ్వరం మార్కెట్ దగ్గర నుంచి, వస్త్రాల దగ్గర నుంచి అటన్నిటి మీద వచ్చే డబ్బులే దాన్ని నడిపిస్తున్నది. అట్లాగే గుంటూరులో మార్కెట్ యార్డ్ ఇవన్నీ కూడా కామన్. రెండవది, కమిషనర్లకు అధికారాలు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే డబుల్ గేమ్. ప్రజాప్రతినిధులు ఎన్నికైనటువంటి కార్పొరేషన్లు అన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? ఇప్పుడు వైసీపీ చేతిలో ఉన్నాయి. మొన్న ఏదో ప్రయత్నాలు చేశారు, కొన్నిటిని లాక్కునే ప్రయత్నం చేశారు, కానీ 95% ఇప్పటికీ వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఒక 5% లాక్కోగలిగారు కానీ. కాబట్టి ఇప్పుడు వీళ్ళ మాట నెగ్గట్లేదు అక్కడ. ఇంకొక ఏడాది దాకా తప్పదు. కాబట్టి ఇప్పుడు కమిషనర్లకు అధికారం ఇస్తారు. సాధారణంగా నిధులు వ్యయం ఎవరు చేయాలి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి డబ్బులు వస్తే అసెంబ్లీ చేస్తుందా తీర్మానము, లేదంటే కనుక తీసుకెళ్ళి చంద్రబాబు గారు సొంతగా విడిగా ఖర్చులు పెట్టేస్తారా? అసెంబ్లీ తీర్మానాలు చేయాలి కదా, దాని ద్వారానే అమలు చేయాలి కదా. మరి అదే ఇక్కడ కమిషనర్లకు అధికారం ఇవ్వడం ఏంటి? కౌన్సిల్ ఎందుకు ఇంకొంది? కౌన్సిల్లో పెట్టి స్టాండింగ్ కమిటీ ద్వారా ఖర్చు పెట్టడం అన్నది సహజం. కానీ కమిషనర్లకు అధికారం ఇస్తారు అంటే పరోక్షంగా తమ పార్టీ నాయకుల చేతుల్లోకి వ్యవస్థను తీసుకురావడం అనమాట. ఇది తెలిసినా కూడా తెలియనట్టు ఈనాడు వార్త రాస్తుందన్నమాట. ఇకపోతే భూమి అమ్ముకోలేరు, అప్పు పుట్టదు అంటూ జాయింట్ ఎల్పిఎంలతో రైతులకు అవస్థలు. వైకాపా ప్రభుత్వ అడావిడి రీసర్వే ఫలితం సమస్య పరిష్కారం కూటమి సర్కారు చర్యలు. వైకాపా పాలనలో భూములు రీసర్వే పూర్తయిన గ్రామాల్లో కేటాయించిన జాయింట్ ఎల్పిఎం ల్యాండ్ పార్సిల్ మ్యాప్లు రైతులు ముప్పతిప్పలు పెడుతున్నారు. రిజిస్ట్రేషన్ జరగక బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. వైకాపా ప్రభుత్వం హడావిగా 66,822 గ్రామాల్లో 80.87 లక్షల ఎల్పిఎంలను జారీ చేసింది. ఇందులో 7.94 లక్షల వరకు జాయింట్ ఎల్పిఎంలను ఇచ్చింది. ఒక్కో ఎల్పిఎంలో 4-5 రైతుల పొలాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, ఇతర జిల్లాల్లో కలిపి 16,234 రొయ్యల చెరువులకు జాయింట్ ఎల్పిఎంలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 14 నుంచి నవంబర్ 25 వరకు నిర్వహించిన గ్రామ సదస్సుల ద్వారా ప్రభుత్వానికి 2.8 లక్షల విజ్ఞప్తులు వచ్చాయి. ఇందులో కేవలం 64,755 దరఖాస్తులు మాత్రం వ్యక్తిగతంగా ఎల్పిఎంలు ఇవ్వాలని దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 7.94 లక్షలకు గాను కేవలం 64,755 దరఖాస్తులు రావడం చర్చనీయాంశమైంది. తమ భూములకు జాయింట్ ఎల్పిఎం జారీ చేసిన విషయం చాలామందికి తెలియకపోవడమే దీనికి కారణమని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జాయింట్ ఎల్పిఎంల విషయంలో భూ యజమానులు తప్పేమీ లేనందున కూటమి ప్రభుత్వం ఎటువంటి ఫీజు తీసుకోకుండా ఉచిత మ్యూటేషన్ విధానంలో వ్యక్తిగతంగా ఎల్పిఎంలు ఇస్తోంది. ఈ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రణ అనంతరం యజమానులకు కొత్త వాటిని జారీ చేస్తుంది. అప్పటి వరకు విక్రయాలు, బ్యాంకుల నుంచి రుణాలు పొందాలనుకున్న వారు ఇబ్బంది పడే అవకాశం ఉంది. వెబ్ల్యాండ్లో యజమానుల వివరాలు పూర్తిగా ఉంటే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కి వీలుంటుంది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి, కడియం, బెక్కవోలు మండలాల్లో 1200 ఎకరాల్లో జరాయితీ భూములను రీసర్వే సమయంలో నిషిద్ధ జాబితాలో చేర్చకి ఇప్పుడు వాటిని తొలగించే ప్రక్రియ మొదలైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒక మంచిని చెడుగా, చెడును మంచిగా చిత్రీకరించేటటువంటి వ్యవహారం. ఎల్పిఎంలు జారీ అయితే ఏ రైతు పెద్ద కంప్లైంట్ చేయలేదు. వీళ్ళే చెప్తున్నా 7.5 లక్షలకు కానీ కేవలం 65,000 పెట్టారు అన్నటువంటి. అంటే రైతులకి దానివల్ల ఏ ప్రాబ్లం రాలేదు. కానీ ఇప్పుడు ప్రాబ్లం రాబోతుంది. రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఇబ్బంది రాబోతుంది. ఆ ఇబ్బంది ఇప్పుడు ఈ వెబ్ల్యాండ్లో యజమానుల వివరాలు పూర్తిగా ఉండేటట్టు దాకా కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం అది ఎక్కించేలోపు సమస్య పడబోతున్నారు రైతులు. రాబోయే రోజుల్లో రైతులు పడబోయే సమస్యకి నాటి జగన్ ప్రభుత్వమే కారణం అని చెప్పేటటువంటి ప్రయత్నం ఇక్కడ. అది అసలు గేమ్. లేకపోతే బతుకు నేర్పిన బడికి భూరి విరాళం. దయనీయ స్థితిలో ఉన్న నిమ్మకూరు గురుకులానికి ఆపన్నహస్తం 3 కోట్ల విరాళం ఇచ్చిన పూర్వ విద్యార్థులు. 200 మంది విద్యార్థుల కోసం వసతి గృహ నిర్మాణం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అదనపు సెక్షన్లు చేర్చడంపై వివరణ ఇవ్వండి.
పోసానిపై కేసులో సూళ్లూరుపేట సీఐకి హైకోర్టు స్పష్టం. కోర్టు దగ్గర చర్యలు ఎందుకు చేపట్టకూడదో చెప్పాలని ఆదేశం. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై నమోదు చేసిన కేసులు BNSS భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ 35(3) ప్రకారం నోటీసు ఇచ్చి ఎవరిని తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించిన తర్వాత BNS భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111 వ్యవస్థీకృత నేరం తదితర సెక్షన్లు చేర్చి విచారణకు పిలవడంపై సూళ్లూరుపేట పోలీస్ ఇన్స్పెక్టర్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు తమ ఉత్తర్వులను అగౌరవపరచడమేనని సెక్షన్ 111 తీసుకురావడం వెనక శాసనకర్తల ఉద్దేశం వేరేని వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులకు సెక్షన్ 111ని చేర్చి దుర్వినియోగం చేస్తున్నాను ఓ కేసులో ఇదే కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేసింది. పోసానిపై నమోదు చేసిన కేసులో తాజాగా సెక్షన్లు చేర్చడం కోర్టు దక్కన కిందకు వస్తాయని, నిబంధనలు పాటించకుండా దర్యాప్తు అధికారి దుర్దేశపూర్వకంగా వ్యవహరించారని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టు దక్కన కింద చర్యలు ఎందుకు ప్రారంభించకూడదు, స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని దర్యాప్తు అధికారి సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణకు నోటీసు జారీ చేసింది. విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది. పోసానిపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను నిలుపుదల చేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఇది ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఇదే మొక్క జగన్ హయాంలో అయితే బ్యానర్ హెడ్డింగ్తో నడిచేది. ఇప్పుడు బాబు ప్రభుత్వం ఇది సిఐ తీసుకుంటాడా నిర్ణయం, ఆయన సొంతంగా నిర్ణయం తీసుకుంటాడా, ప్రభుత్వం చేపిస్తుంది. అప్పుడు ప్రభుత్వం జగన్కి షాక్, జగన్కి హైకోర్టు చివాట్లు అని పెట్టేవాళ్ళు, డైరెక్ట్గా జగన్కి అన్నట్టే. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ పోలీస్ అధికారికి తప్పు తప్పించి ప్రభుత్వాన్ని ఏం తప్పు లేదనేటటువంటి కోణంలో వార్తలు రాసుకురావడం వీళ్ళకే చెందుతుంది. అంటే మన వాళ్ళైతే కనుక ఏ వార్తనైనా సరే డౌన్ ప్లే చేయాలి, ఎదుటి వాళ్ళైతే కనుక బ్యానర్ హెడ్డింగ్ పెట్టాలి. ఇది జర్నలిజానికి సంబంధించి దీన్ని అమ్ముడుపోవడం అనరు కానీ అక్రమ సంతానంలాగా తయారైనటువంటి వ్యవహారం. లేకపోతే రామానాయుడు స్టూడియోకి షోకాజ్ నోటీసు నిబంధనల ఉల్లంఘనపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు. స్థలం కేటాయించినప్పుడు ప్రభుత్వం విధించిన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు విశాఖపట్నం బీచ్ రోడ్లోని రామానాయుడు స్టూడియోకి జిల్లా కలెక్టర్ హరేందీర్ ప్రసాద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న తర్వాత 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకుంటే బోర్డ్ ఆఫ్ స్టాండర్డ్ ఆర్డర్ 24 ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఆదేశాల మేరకు ఈ నెల 8న రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు దగ్గుబాటి కుటుంబానికి ఎదురైనటువంటి సమస్య. లేకపోతే సాక్షి హైకోర్టు అన్న లెక్కలేదా, ఇది ధిక్కారమే, మా అధికారాన్ని సవాల్ చేస్తున్నారు, పరిధులు దాటి వ్యవహరిస్తున్నారు, సెక్షన్ 111 ఎప్పుడు పెట్టాలో స్పష్టంగా చెప్పాం, అయినా కూడా ఎడాపెడా ఆ సెక్షన్ కింద కేసులు పెట్టేస్తున్నారు, ఎప్పుడో నమోదు చేసిన కేసులు ఇప్పుడు అదనపు సెక్షన్లు పెడతారు, మా ఆదేశాలు ఉన్నా కూడా అదనపు సెక్షన్లు ఎలా చేరుస్తారు, సూళ్లూరుపేట ఇన్స్పెక్టర్ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారు, దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం, ఇది కోర్టు ధిక్కారం, ఎందుకు చర్యలు తీసుకోరాదో స్వయంగా హాజరై చెప్పాలి, హైకోర్టు ఆదేశాలంటే పోలీసులకు లెక్కే లేకుండా పోయింది, సెక్షన్ 111 ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో వాడాలో స్పష్టంగా చెప్పాం, అయినా ఉద్దేశపూర్వకంగా ఆ సెక్షన్ కింద కేసులు నమోదు చేయడం అంటే మా ఆదేశాలను ధిక్కరిస్తున్నట్టు, ఎప్పుడో నమోదు చేసిన కేసులో మీ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు అదనపు సెక్షన్లు ఎలా చేరుస్తారు అంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టు కాదు, ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు, సూళ్లూరుపేట ఇన్స్పెక్టర్ చర్యలు న్యాయ వ్యవస్థను తక్కువ చేసి చూసేలా ఉన్నాయి, దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తూ ఆ ఇన్స్పెక్టర్కు కోర్టు ధిక్కరణ చట్టం కింద ఫామ్ 1 నోటీసులు జారీ చేస్తున్నామంటే హైకోర్టు న్యాయమూర్తి స్టేట్మెంట్. వీళ్ళు ఫ్రంట్ పేజ్ చేసుకున్నారు. అప్పట్లో వీళ్ళకి వ్యతిరేకంగా వస్తే లోపల పేజీలు వేసుకునేవాళ్ళు, వీళ్ళకి అనుకూలంగా వస్తే ఫ్రంట్ పేజ్ వేసుకునేవాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా ఒకే రూట్లో నడుస్తుంటుంది. లేకపోతే చర్యకు ప్రతిచర్య, అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు దేవుడు ఖచ్చితంగా ముట్టికాయ వేస్తారు, అబద్ధపు హామీలతో బాబు ప్రతి వర్గాన్ని మోసం చేశారు, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు పూర్తిగా నిర్వీర్యం, సూపర్ 6 ఎగ్గొట్టేందుకు సాకులు, ప్రశ్నించే స్వరం ఉండకూడదని భయానక వాతావరణం సృష్టిస్తున్నారు, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సింగిల్ డిజిట్ కూడా దక్కదు, వైఎస్ఆర్సీపీకి బీజం కర్నూలులోనే, విలువలు విశ్వసనీయత మన పార్టీ సిద్ధాంతం, చీకటి తర్వాత వెళ్తూ తప్పకుండా వస్తుంది, వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంటే చంద్రబాబు కొడుకు, ప్రతి కార్యకర్తకు జగన్ 2.0 ఎలా ఉంటుందో చూపిస్తా, ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది, కర్నూలు, నంద్యాల జిల్లాల పార్టీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ భేటీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు, సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డిపై కేసు నమోదు, రాష్ట్రంలో అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు కక్ష కట్టిన ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తను హత్య చేసిన టీడీపీ గుండాలు, వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చినందుకే అక్రమ కేసు, హత్య కేసును పక్కదారి పట్టించే కుతంత్రం, ప్రాంతానికి ఒక రకంగా వార్తలు రాసింది పత్రికలు అంటూ చంద్రబాబు రెడ్ బుక్ అరాచకాలను వెలుగులోకి తెస్తున్న సాక్షి పత్రికపై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు తెగబడుతోంది, నిజాన్ని నిర్భయంగా ఎత్తి చూపడంతో భరించలేక తప్పుడు కేసులు కూడిగడుతూ కుట్ర రాజకీయాలు చేస్తుంది, పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తను టీడీపీ గుండాలు హత్య చేసిన ఉదంతాన్ని వెల్లడించడంపై అక్రమ కేసు నమోదు చేయించడమే అందుకు నిదర్శనం. సాక్షి పత్రికపై మాచల్ మండల అధ్యక్షుడు ఎన్ వీరస్వామి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు, టీడీపీ ఎమ్మెల్యే ఆనందబాబు ఇతర టీడీపీ నేతల ఒత్తిడి మేరకు కేసులు కట్టారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కాకపోతే చదువు కోసమే వచ్చారా, భారతీయ విద్యార్థులపై అమెరికాలో నిరంతరంగా చదువుతున్నారా, పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారా అని ఏఐ సాయం ద్వారా ధృవపత్రాలు, బ్యాంక్ బ్యాలెన్స్ వివరాల సేకరణ, కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన భారత ఎంబసీ, కన్సల్టెన్సీలు సమాచారం ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం,
అమెరికాలో భారతీయ విద్యార్థుల ప్రతి కదలికలపై ఆ దేశ అధికారులు నిఘా పెడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా నీడలా వెంటాడుతున్నారు. విద్యార్థులు నిజంగానే చదువుతున్నారా, చట్ట వ్యతిరేకంగా ఉద్యోగాలు ఏమైనా చేస్తున్నారా, వాళ్ళ బ్యాంకు లావాదేవీలు ఎలా ఉన్నాయి, సరైన పత్రాలతోనే వచ్చారన్న వివరాలు సేకరిస్తున్నారు. H1B వీసా పొందిన వారిపైన నిఘా కొనసాగుతోందని ప్రవాస భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కూటమి కుట్రలతో IPSల బెంబేలు అంటూ కాకాని అక్రమ అరెస్టు కోసం నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్పై ఒత్తిడి, ఇంకెందుకు అరెస్ట్ చేయడం లేదని డీజీపీ గుప్తా ఆగ్రహం, తీవ్ర ఒత్తిడితో అస్వస్థకు గురైన ఎస్పీ నివాసంలో మెట్లపై నుంచి కింద పడ్డ అధికారి, ఆయనపై బదిలీ వేటుకు సిద్ధపడ్డ ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పళ్ళు రాలితే రాస్కెల్ అంటూ నియోజకవర్గ పర్యటనలో సహనం కోల్పోయిన టీడీపీ ఎమ్మెల్యే గంట, తమ ప్రాంతానికి మౌలిక సదుపాయాలు లేవంటూ మహిళలు నిలదీత, చేసేది లేక శానిటరీ ఇన్స్పెక్టర్పై చిందులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చంపేస్తా దిక్కున్న చోట చెప్పుకోండి, NRI దంపతులపై జనసేన నాయకుని దాడి, అన్నమయ్య జిల్లాలో దారుణం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాలూకా అంటూ ఒక జనసేన నాయకుడు NRI దంపతులపై దాడి చేసిన దారుణ ఘటన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం చెన్నరాజుపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బుధవారం రాత్రి గ్రామంలో శ్రీ సీతారాముల గ్రామోత్సవాన్ని నిర్వహించారు. 1 గంట సమయంలో దేవుడి ఊరేగింపు NRI పత్తి సుబ్బారావు ఇంటి వద్దకు చేరుకుంది. ఆ రోజు కువైట్ నుంచి ఇండియాకు వచ్చిన ఆయన భార్య రాజేశ్వరితో కలిసి బయటకు వచ్చి దేవుడి దర్శనం చేసుకున్నారు. మాజీ సర్పంచ్ జనసేన పార్టీ రాయలసీమ జోనల్ కన్వీనర్ జోగినేని చిన్నమణి ఇనుపురాడుతో ఇరువురిపై దాడి చేసి చంపేస్తానంటూ బెదిరించాడు. డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్, జిల్లా ఎస్పీ అందరూ తెలిసిన వారని పేర్కొంటూ మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ వెళ్ళిపోయాడు. బాధిత దంపతులు రైల్వే కోడూరు CI కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ గతంలో గ్రామంలో పొలాల వద్ద చిన్నమణికి తమకు విభేదాలు ఉన్నాయని, అవి మనసులో పెట్టుకుని తమపై కక్ష పెట్టుకుని చంపుతామని బెదిరిస్తున్నాడని అన్నారు. దీనిపై CI వెంకటేశ్వర్లకు ఫిర్యాదు ఇచ్చామని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వరకట్న వేధింపులకు వివాహిత బలి, కల్లాపి రంగు పొడి నీటితో కలిపి తాగి ఆత్మహత్య. నెల్లూరు జిల్లా ఊటుకూరు పెద్దపాళెంలో గట్ట భర్త మామ క్రికెట్ బెట్టింగ్లే కారణం గ్రామంలో ప్రచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చివరికి ఇలాంటి వార్తలు రాసేటప్పుడు జాగ్రత్త పాటించాలి. ఏది తాగితే చచ్చిపోతారో పబ్లిక్కి చెప్తే అది తాగడం అలవాటు చేసుకుంటారు చచ్చిపోవాలనుకున్న వాళ్ళు. అందుకని అవి సాధారణంగా పెట్టరు, విష పదార్థం అంటారు. అట్లాంటిది వీళ్ళు డైరెక్ట్గా ఏ పదార్థం కూడా రాసుకొచ్చారు. లేకపోతే జగన్ అద్భుత నాయకుడు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన నాయకుడు, జీవితంలో ఆయన అత్యంత కఠినమైన సమయాలు ఎదుర్కొన్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట్లాడే తీరు బాగుంటుంది. ఆయన పోరాట యోధుడు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ 2.0 చూస్తున్నాను. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో కవిత మాట్లాడుతూ వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి పాడ్కాస్ట్లో ప్రస్తావన రాగా కవిత పలు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నేను సీరియస్గా తీసుకోవడం లేదు, దురదృష్టవశాత్తు ఆయన పొరుగు రాష్ట్ర ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజకీయాలు ఆయన గురించి అన్నీ ప్రశ్నించాల్సిన అంశాలే. చెగువేరాన్ని ప్రేమించే వ్యక్తి ఏకంగా సనాతనవాదిగా ఎలా మారుతాడు? ఆయన ఇచ్చే రాజకీయ ప్రకటనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. రేపు తమిళనాడుకి వెళ్ళి హిందూని రుద్దకూడదని కూడా అంటాడు. అందుకే పవన్ కళ్యాణ్కి సంబంధించిన ప్రశ్నలపై నేను నిజంగా స్పందించాలని అనుకోవడం లేదు, ఆయన సీరియస్ రాజకీయ నాయకుడిగా పరిగణించడం లేదని కవిత వ్యాఖ్యానించారు. గతంలో ఏపీ హోంమంత్రి అనితను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కవిత గుర్తు చేశారు. దళిత మహిళ కాబట్టి హోంశాఖ మంత్రి అనితను పక్కన పెట్టి తాను హోంమంత్రి శాఖ తీసుకుంటానని అన్నాడు. లోకేష్ హోంమంత్రిగా ఉంటే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసేవాడని కవిత ప్రశ్నించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రేమ వివాహం వద్దన్నందుకు బాలిక తల్లిపై కత్తితో దాడి, ప్రేమ వివాహం వద్దన్నందుకు బాలిక తల్లిపై యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన విశాఖపట్నం 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గాజువాకు చెందిన గార కమలాకర్ అనే యువకుడు రైల్వే న్యూ కాలనీకి చెందిన బాలికను 17 ఏళ్ళు కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ ఆ వెనక తిరిగేవాడు బాలిక తల్లిని పలుమార్లు కలిసి తమ ఇద్దరికి వివాహం జరిపించాలని కోరగా నిరాకరించింది. ఇలా ఉండగా బాలికకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి బుధవారం రాత్రి 9 గంటల సమయంలో యువకుడు బాలిక తల్లితో గొడవపడ్డాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడికి దిగబడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో తోపులాట జరిగి బాలిక తల్లికి మెడ కంఠంపై కత్తిగాట్లు పడ్డాయి. అక్కడే ఉన్న బాలిక అమ్మమ్మ అన్నయ్య కత్తిని లాక్కున్నారు. ఆ కోపంతో ఇంట్లో తలుపులు వేసి బాలిక తల్లి పీక నూలువేందుకు ప్రయత్నించగా స్థానికులు వచ్చి ఆమెను కాపాడి చికిత్స నిమిత్తం KGHకి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కమలాకర్ని అదుపులో తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసిన నిందితుడు లాకర్ని కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆంధ్రజ్యోతి ఎంత తేడా అంటూ నాడు తిట్టినా దాడి చేసిన నజరానాలు నేడు సొంత పార్టీ వారైనా గీత దాడితే వేటే. జగన్ కుటుంబంపై టీడీపీ కార్యకర్త అసభ్య వ్యాఖ్యలు 24 గంటల్లో సస్పెండ్ చేసిన టీడీపీ అధిష్టానం. కిరణ్పై చర్యలకు సర్కార్ ఆదేశం, వెంటనే అరెస్ట్, సోషల్ సైకిల్ను వదిలేది లేదనే సంకేతం. అసభ్యకర పోస్టులపై తొల్లుండి ఉక్కుపాదమే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎప్పుడు చేశారు? ఇప్పుడు మాదచ్చదని చెప్పేసి మాట్లాడింది పట్టాభికి నజరానా ఇవ్వలేదా? ఆ రోజున పచ్చి తిట్లు తిట్టినటువంటి వాళ్ళకి వాళ్ళ పదవులు ఇవ్వలేదా? అట్లాగే సోషల్ మీడియాలో ఎప్పటికి కూడా భారతి గారి గురించి అడ్డదిడ్డమైనటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వట్లేదా? ఇప్పుడు ఒక్క దాంట్లో పట్టుకున్నారు. అది కూడా ఏంటంటే ఇక్కడ ఇష్యూ డైవర్ట్ కావడం కోసం అని చెప్పేసి, ఇంకోటి అది సీరియస్ కాబోతుంది అన్నటువంటి ఉద్దేశంతో దాన్ని కాస్త అద్భుతం చేశారన్నటువంటి కోణంలో ఇప్పటికి కూడా కంప్లైంట్లు. విడుదల రజని కంప్లైంట్ చేసిన రోజున ఏమైందంటే ఇదంతా. కాబట్టి ఇక్కడ గేమ్ మన వాళ్ళదైతే ఎట్లా రాయాలి, ఎదురు వాళ్ళదైతే ఎట్లా రాయాలి అన్నటువంటి కోణం నడుస్తూ ఉంటుంది. లేకపోతే పోలీసులపై గోరంట్ల మాధవ్ దౌర్జన్యం, వారి అదుపులోకి చేబ్రోలు కిరణ్పై దాడికి యత్నం,
హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గుంటూరులో పోలీసులపై రెచ్చిపోయారు. మాజీ సీఎం జగన్ సతీమణి భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసుల అదుపులో ఉన్న చేబ్రోలు కిరణ్పై దాడి చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఇబ్రహీంపట్నం శివార్లో కిరణ్ అరెస్ట్ చేసి తీసుకొస్తున్న పోలీసులు గుంటూరు ఎస్పీ కార్యాలయం సమీపంలో అడ్డగించబోయారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పరిశ్రమ ఫలించాలి అంటూ ఒప్పందాలు క్షేత్రస్థాయిలో అమలు కావాలి, ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభిస్తారు కనుక్కోవాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వేసవి తర్వాత వస్తాంలే సార్, ఇంటర్ విద్యా సంవత్సరం మార్పుపై మిశ్రమ స్పందన. జూన్ 1కి బదులు ఈసారి ఏప్రిల్ 1నే ప్రారంభం. తరగతులకు వచ్చేందుకు విద్యార్థుల అనాసక్తి. రోజు 30% మంది హాజరు. కొన్ని కాలేజీలు అయితే 10%. 10th ఫలితాలు వచ్చాక ఇంటర్లో చేరే ఆలోచన. సెకండరీ విద్యార్థుల హాజరు తక్కువే. గ్రూప్ ఎంపికపై అస్పష్టత. టారెత్తిస్తున్న ఎండలంటూ ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం మార్పుపై విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్పందన కనిపించడం లేదు. విద్యా సంవత్సరాన్ని 2 నెలల ముందుకు తీసుకొచ్చిన కాలేజీలకు విద్యార్థులు రావడం లేదు. కొత్తగా ఫస్ట్ ఇయర్లో విద్యార్థులు చేరడం సంగతి అటు ఉంచితే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి ప్రమోట్ అయిన విద్యార్థులు కూడా కాలేజీలకు హాజరు కావడం లేదు. సాధారణంగా ఏటా జూన్ 1న ఇంటర్ విద్యార్థుల సంవత్సరం ప్రారంభమైతే ఈలోగా ప్రైవేట్ కాలేజీలు ఇంటింటి ప్రచారం చేసుకుని విద్యార్థులు చేర్పించుకుంటున్నారని, ఫలితంగా దెబ్బతింటుందన్న ఉద్దేశంతో చాలా మంచి ఆలోచన చేశారు. కాకపోతే తల్లిదండ్రుల నుంచి సరైన స్పందన లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆడుదాంలో కొట్లాట. ఇంజనీరింగ్ అధికారి ఇంటి గుట్టురట్టు. ఆడుదాం ఆంధ్ర టెండర్లో కోట్లు కుమ్ముడు. సన్నిహితురాలికి భూమి, 12 కోట్ల నగదు. గత ప్రభుత్వంలో శాప్ అధికారి అవినీతి నెలలు. చివరి కుటుంబ సభ్యులకు తెలియడంతో రచ్చ. ఆస్తి వెనక్కి ఇవ్వాలని సదరు మహిళతో గొడవ. వ్యవహారం నందిగామ స్టేషన్కు కేసు నమోదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు. టీడీపీ కార్యకర్త కిరణ్ అరెస్ట్ అంటూ ఇక్కడ అసలు వార్త రాసుకొచ్చారు. యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ సతీమణి భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన వైసీపీ కార్యకర్త బొంగు వెంకటకృష్ణారెడ్డి, సంగేవ్ వెంకట శివరామకృష్ణలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చేబ్రోలు కిరణ్ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం శివార్లో గురువారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి గుంటూరులోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చి మీడియా ఎదుట హాజరుపరిచారు. మాజీ సీఎం జగన్ పోలీసులు బట్టలోడదీస్తామని 2 రోజుల క్రితం హెచ్చరించిన విషయం తెలిసి దీనిపై యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో కిరణ్ స్పందిస్తూ వైఎస్ భారతి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలు ప్రభుత్వం సీరియస్గా పరిగణించిందని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా ట్రాక్ చేసి హైదరాబాద్ మార్గంలో ఇబ్రహీంపట్నం వద్ద కిరణ్ అరెస్ట్ చేశామని చెప్పారు. గతంలో మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల అనుచితంగా మాట్లాడిన ఘటనపై పట్టాపురం పోలీస్ స్టేషన్లో కిరణ్పై కేసు నమోదైందన్నారు. నగరంపాలెం, గన్నవరం, తాడేపల్లి, చేబ్రోలు పోలీస్ స్టేషన్లోనూ సోషల్ మీడియా పోస్టులపై కేసులు ముందు జాగ్రత్త చర్యగా అరెస్ట్ చేసిన కేసులు ఆయనపై ఉన్నాయని చెప్పారు. కాగా చేబ్రోలు కిరణ్పై చర్య తీసుకోవాలని వైసీపీ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి కె శామ్యూల్, పట్టణ పార్టీ అధ్యక్షుడు పట్టెం మనోహర్, ఉపాధ్యక్షుడు దివ్యల రామారావు, గంగోలు వినోద్ గురువారం జగ్గైపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే పవన్ తనయుడిపై వ్యాఖ్యలు కేసులు నమోదు. డిప్యూటీ సీఎం పవన్ తనయుడిపై ఎక్స్లో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై గుంటూరు జిల్లా పత్తిపాడు, విజయవాడలో 2 కేసులు నమోదైనట్టు గురువారం గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. వారు ఎవరైనా తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఎక్స్ సంస్థకు లేఖ రాశామని తెలిపారు. త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.